నీతో నేను నాతో ఆమె పార్ట్ 94. భీమ్కి శ్రేయ ఆ మాట అనగానే, భీమ్, నువ్వు ఏడుస్తున్నావు కదమ్మా, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అన్నాడు. శ్రేయకి ఆ మాట అసలు ఎంతగా గుండెలో కుచ్చుకుంది అంటే అంత గుండెలో కుచ్చుకుంది. నేనేడిస్తే అతను ఏడుస్తాడా అనేది ఏంటో ఆమె మనసు, ఆమె గతం కూడా గుర్తు లేకుండా ఉన్న ఒక మనిషికి భీమ్ని చూడగానే అంత పాజిటివ్గా అనిపించింది. మొదట ఆమె మైండ్ మేలుకుంది, తర్వాత ఆమె మనసు మేలుకుంది, తర్వాత ఆమె మాట్లాడాలి అని మాట మేలుకుంది. అలా ఒకటికి ఒకటిగా శ్రేయ తన శరీర భాగాలను భీమ్ మాటలతో యాక్టివ్ చేసుకుంటూ ఇప్పుడు ఏడుస్తూ నవ్వింది కూడా. నేను ఏడిస్తే అతను ఏడుస్తున్నాడు అనే ఒక బాధ, నేను ఏడవకూడదు అని తన కన్నీళ్లు తుడుచుకుని నేను ఏడ్చను అన్నది. భీమ్ తన కళ్ళు తుడుచుకొని, నువ్వు అన్నం తిన్నావా అని నిదానంగా అడిగాడు. శ్రేయ, నాకు అన్నం పెట్టేటప్పుడు అని కేర్ టేకర్ని చూస్తూ, ఆమె నన్ను కొట్టింది, నేను ప్లేటు ఇసిరి కొట్టాను అని చెప్పింది. భీమ్, మరి నీకు ఆకలి కావటం లేదా అని అన్నాడు. శ్రేయ పొట్ట చూసుకొని, నాకు ఆకలవుతుంది అన్నట్టు తల ఊపింది. భీమ్ కేర్ టేకర్ని చూడగానే ఆమె గబగబా వంటగదిలోకి వెళ్ళి అన్నం ప్లేట్లో పెట్టుకొని వచ్చింది. గిరిధర్ ముఖంలో కూడా ఆనందం. ఏ రోజు నవ్వు చూడలేదు బిడ్డ ముఖంలో. శ్రేయ నవ్వు చూసిన ఆ కన్న తండ్రికి మనసు ఉక్కిరి బిక్కిరి అయినది. అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసిన ఆ తండ్రి తన కంట తడి తుడుచుకొని గబాగబా ఒక కుర్చీ తెచ్చి భువిజకి దగ్గరగా వేసి, కూర్చో అమ్మా, నా బిడ్డ అన్నం తిన్నాక మీతో మాట్లాడతాను అని జీరబోయిన గొంతుతో చెబుతుంటే భువిజ మనసు పిండేసింది. బిడ్డ కోసం తండ్రి పడే బాధను అర్థం చేసుకుంది. గిరిధర్ ఇందాక భువిజ లాలనలో, ఇప్పుడు బిడ్డ ముఖంలో నవ్వులో, అతను ఒక సైనికుడుగా ఎన్నో యుద్ధాలలో గెలిచినా కానీ లేని సంతోషం బిడ్డ చిరునవ్వులో చూసి 70 ఏళ్ల మనిషి కూడా చిన్న పిల్లాడిలా ఆరాటం, ఆత్రం, ఆనందం పెదవులు విచ్చుకొని మొహం 1000 కాంతులతో చూసిన గిరిధర్ని భువిజ మనసు కూడా కాస్త నిమ్మలపడింది. చాలాసేపటి నుంచి నిలబడి ఉన్నది కనుక కూర్చున్నది. భీమ్ ఆ ప్లేటును తీసుకుని అన్నం కలిపి శ్రేయ నోటికి అందిస్తూ, తినుమా అన్నాడు. శ్రేయ ఆ మా అనే పిలుపుతో నోరు ఆటోమేటిక్గా చాపితే భీమ్ నోట్లో పెట్టేశాడు. భీమ్ పెట్టగానే తిన్నది అనేసి అతని పెదవులు విచ్చుకోగానే శ్రేయ పెదవులు కూడా విచ్చుకున్నాయి. శ్రేయ చిరునవ్వు చూస్తూ, నీ పేరేంటి మా అన్నాడు. శ్రేయ అన్నం తింటూ తన పేరు తనకంతగా గుర్తురాక చుట్టూ చూసింది. అప్పుడు శ్రేయ తండ్రిని చూసింది. శ్రేయ డాడీ అనగానే 70 ఏళ్ల మనిషి పసిపిల్లాడులా పరుగున వెళ్ళి శ్రేయ కాళ్ళ మీద పడిపోయాడు. శ్రేయ, డాడీ నా పేరేంటి అని అడిగింది. గిరిధర్ పైకి లేస్తూ, శ్రేయ తల్లి నీ పేరు అన్నాడు. శ్రేయకు తండ్రి బాధ అర్థం కాలేదు. ఎందుకంటే ఆమెకు ఇంకా అంత జ్ఞాపకాలేమీ రావటం లేదు. చిన్నప్పటి నుంచి గిరిధర్ శ్రేయని అపురూపంగా చూసుకున్నాడు కనుక ఆమె కంటికి గిరిధర్ కనిపించగానే డాడీ అనగలిగింది. ఎందుకంటే ప్రతి ఆడపిల్లకి తండ్రి ఒక గొప్ప వరం. ఎంత అన్కండిషన్లో ఉన్నా తండ్రిని మర్చిపోలేదు. గత 2 సంవత్సరాలుగా మర్చిపోయింది అంటే ఆమె మగవాడిపై పెంచుకున్న ద్వేషం కారణంగా ఆమె మనసు పొరలు మూసుకుపోయాయి. అందుకనే ఆ డిప్రెషన్లో గుర్తు పట్టలేకపోయింది. భీమ్ లాలనలో అన్ని పొరలు తొలుగుతూ తండ్రిని గుర్తించగలిగింది. తండ్రి తన పేరు చెప్పగానే భీమ్కి తన పేరు చెప్పాలని ఆత్రంగా భీమ్ని చూస్తూ, శ్రేయ నా పేరు అని ముఖం ఎగరేసి మరీ చెప్పింది. భీమ్ శ్రేయమా అన్నాడు. ఆ పిలుపులో ఆప్యాయత. భీముడు లాంటి రూపాన్ని మరచి పసిపిల్లాడిని చూసిన శ్రేయ, నీ పేరేంటి అని అడిగింది. భీమ్, నా పేరు భీమ్మా అన్నాడు. శ్రేయ నవ్వుతూ, నీకు తగ్గట్టే ఉంది నీ పేరు అని చిలుక్కున గట్టిగా నవ్వింది.
ఆ నవ్వులో ఎన్ని ముత్యాలు, ఎన్ని పగడాలు రాలాయో అని ఆ తండ్రి మనసుకు తెలుసు. ఆనిముత్యాలను ఏరుకుంటూ ఆ తండ్రి బిడ్డను రెప్ప వెయ్యకుండా చూస్తున్నాడు. భీమ్ అన్నం తినిపించటం అయిపోతే చెయ్యి కడుక్కొని ప్లేట్ ఆమెకిస్తూ ఏమైనా టాబ్లెట్లు వేసేటివి ఉన్నాయా అని అంటే ఆమె టకాటకా ఇస్తే అవి భీమ్ ఇవి వేసుకో, ప్రశాంతంగా పడుకుంటావు అన్నాడు. శ్రేయ, భీమ్, నా రూమ్లో నువ్వు ఉంటావా? నాకు భయంగా ఉంది అన్నది. భీమ్, నువ్వు పడుకోమా, నేనుంటాను కదా అని శ్రేయ సర్దుకొని పడుకుంటుంటే తన తల నిమురుతూ ఉంటే హాయిగా నిద్రపోయింది. అలా ప్రేమగా భీమ్ శ్రేయని చూస్తుంటే గిరిధర్ మనసు ఉక్కిరి బిక్కిరి అయింది. బిడ్డ ఎన్ని రోజుల తరువాత తనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. తిరిగి బిడ్డ కోలుకుంటుంది అని ఆశపడ్డ ఆ తండ్రి కృతజ్ఞతగా భీమ్ కాళ్లపై పడిపోయాడు. భీమ్ గబాగబా అతనిని లేపుతూ భీమ్ వచ్చిన దగ్గర నుంచి సింహంలా మిలిటరీ డ్రెస్సులో ఉన్న ఫోటోలు చూసి ఫస్ట్ కాస్త భయపడ్డాడు. ఎందుకంటే భీమ్ గతంలో పోలీసులను చూసినా మిలిటరీ వాళ్ళను చూసినా భయపడే బతికాడు. ఫోటోలో అతను గంభీరంగా ఎదురుగా కనపడుతున్న గిరిధర్ని చూసి అటువంటి మనిషి ఇలానా అని కాస్త స్థిమితపడి నిలబడగలిగాడు. ఇప్పుడు అంతటి మహావీరుడు అతని కాళ్ళపై పడటం భీమ్కి అస్సలు నచ్చక అతనిని లేపి భీమ్ వంగి గిరిధర్ కాళ్ళు పట్టుకొని, మీలాంటి వాళ్ళు పట్టుకునే కాళ్ళు నాయి కాదు సార్. ఇప్పటి వరకు శ్రేయమ్మ మీద చూపించిన ప్రేమ అంతా భువికేసి చూపిస్తూ మా భువిమ నేర్పించిన మంచితనమే కానీ నాదేమీ కాదు, అంతా మా భువిమ క్రెడిటే అన్నాడు. శ్రేయ ప్రశాంతంగా నిద్రపోతుంటే భీమ్ గిరిధర్ని పట్టుకొని బయటికి వస్తూ ఆ కేర్ టేకర్ని చూసి, ఒక్క నిమిషం ఇంట్లో ఉంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తా. నీకు డబ్బులు ఎక్కువ ఇచ్చి పెట్టుకుంటున్నారు అంటే అంత బాధ్యత నీకు ఉంటుంది, కానీ నువ్వు బాధ్యతను విస్మరించావు. నువ్వు ఒక ఆడదానివే కదా, తను విసిగిస్తే ఓర్చుకోవాల్సింది. అలా కొట్టి హింసించినందుకు నిన్ను చంపేయాలనిపిస్తుంది, కానీ ఇప్పటి వరకు నువ్వు కష్టంగానూ నిష్ఠూరంగానూ చూసుకున్నావని వదిలేస్తున్నా. మళ్ళీ జన్మలో నా కంట పడకు అని భీమ్ గట్టిగా గద్దించాడు. శ్రేయ గది తలుపు దగ్గర పెట్టి అందరూ హాల్లో కూర్చున్నారు. భువి సోఫాలో కూర్చుంటే భువి పక్కన గిరిధర్ కూర్చొని భువి 2 చేతులు పట్టుకొని అతని తలకు పెట్టుకొని, మీరెవరో నాకు తెలియదు కానీ తల్లి, ఈరోజు నా బిడ్డ ముఖంలో చిరునవ్వు చూశాను. ఆ చిరునవ్వు చూడటానికి ఈ ముసలి ప్రాణం బ్రతికి ఉంది. అంతటి భాగ్యాన్ని కల్పించిన మీకు కాళ్ళు పట్టుకొని నమస్కారం చెయ్యాలి. కానీ చాలా చిన్నదానివి, నా ఆయుష్ కూడా నీకే ఉండాలి. మీలాంటి వాళ్ళు ఉంటే నలుగురు బ్రతుకుతారు. వచ్చిన దగ్గర నుంచి మా బాధను తీర్చటానికి మీరిద్దరు తప్పిస్తున్నట్టు అనిపించారు, కానీ మీరు వచ్చిన పనేందో చెప్పకుండా మా బాధలు పంచుకున్నందుకు అని భువిజ చేతులు ముద్దు పెట్టుకున్నాడు. భువి, అంకుల్, మేము వచ్చిన పని తర్వాత చెప్తాము, కానీ శ్రేయకు ఏం జరిగింది, మీ బాధ ఏంటో చెప్పండి. మాకు సాధ్యమైతే మేము చేయగలిగినంత చేస్తాము అని అన్నది. గిరిధర్, మీ మంచి మనసు అర్థం చేసుకున్నా అమ్మా, మీరు చేస్తారని నమ్మకం కూడా నాకుంది. నా బాధ తల్లిలాంటి నీకు చెప్పక ఎవరికి చెప్పుకుంటాను అంటూ కన్నీళ్లు పెట్టుకొని, నేను మిలిటరీలో పనిచేసేవాడిని. నేను చదువుకున్న రోజుల్లోనే శ్రేయ వాళ్ళ అమ్మను ప్రేమించాను. ఆమె కూడా నన్ను ప్రాణంగా ప్రేమించింది. నాకు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల మిలిటరీలో చేరాను. అమ్మా నాన్నకి ఒక్కడినే. నాన్న ఒక చిట్ ఫండ్ కంపెనీలో మేనేజర్గా చేసేవాడు. ఆ కంపెనీ చీట్ చేసి వెళ్ళిపోతే లోకల్లో ఉన్న నాన్నకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కోర్టులు, కేసులు. నాన్న చాలా స్ట్రగుల్లో ఉండి నాన్నను చీప్గా చూస్తుంటే నాన్నకు ఆ కంపెనీ అలా మోసం చేస్తారని తెలియదు పాపం. జీతానికి మాత్రమే చేశాడు. కానీ నాన్నపై నమ్మకంతో చాలామంది నమ్మి ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. నాన్న ఉన్నదంతా అమ్మి కొంత తీర్చుకుంటూ, నాతో నీకు పంచించే ఇది ఏమీ లేకపోయినా నువ్వు ఇక్కడ ఉంటే ఈ నిందలు నీపై కూడా పడుతుంది.
నీ భవిష్యత్తు ఆగమవుతుంది. నా జీవితకాలం చేసిన ఈ బాధ్యతలు తీరవు. నన్ను క్షమించి మాకు దూరంగా ఉండు అని నన్ను ఆర్మీలో చేర్పించారు. నాన్న తప్పు చెయ్యలేదు. నాన్న బాధ్యతలు కొంతైనా నేను తీర్చగలుగుతాను అను భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నాన్నకు ఆ నిందలు తీసివేయాలి నా ప్రయత్నంగా అనుకున్నా. నా కోసం నమ్మి నన్ను ప్రేమించిన శ్రేయ తల్లిని ఆలోచించకుండా ఆర్మీలోకి వెళ్ళి 45 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ పెట్టుకుని నాన్న నేను చేయగలిగినంత వరకు చేస్తూనే ఉన్నాము. కానీ శ్రేయ వాళ్ళ అమ్మ నన్ను ప్రేమించిన నేరానికి తన జీవితాన్ని మోడుగా చేసుకుంది. ఆమె వేరే వారి జీవితంలోకి వెళ్ళలేకపోయింది. నా ప్రేమ కోసం బ్రతికింది. ఈడొచ్చిన పిల్ల పెళ్లి చేసుకోకుండా ఇంట్లో ఊరుకోరు కదా పాపం. నా మీద ప్రేమను చంపుకోలేక బలవంతంగా పెళ్లి చేస్తే చచ్చిపోతాను అని ఇంట్లో ఎదిరిస్తూ తన పోరాటం తను చేస్తుంది. నేను కూడా ఎంతగానో చెప్పి చూశాను, మనిద్దరికీ జీవితం లేదు అని. ఆమె కూడా మొండిగా నీ జీవితంలో నా జీవితం లేదు, ఇక నా జీవితం ఇంతే అని ఖచ్చితంగా తెగేసి చెప్పింది. నువ్వు నన్ను కలిసేదాకా ఇక నీతో మాట్లాడను, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని లాస్ట్గా చెప్పింది. నేను కూడా తనకు కొన్ని రోజులు దూరంగా ఉంటే మనసు మార్చుకొని ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినట్టు చేస్తుంది అనుకున్నాను. ఇక ఆమెను కదిలించాలి అనుకోక అలా బాధ్యతలతో జీవితం సాగుతుంది. అమ్మా నాన్న నన్ను పెళ్లి చేసుకోమన్నారు, కానీ ఆర్మీలో ఉంటాము. ఫ్యామిలీ లైఫ్ అంటే అక్కడ బాధ్యతలు చక్కగా నిర్వర్తించలేము అనేసి అందులో నాకు శ్రేయ అమ్మ తప్ప నా మనసులో కూడా ఎవరూ లేక నేను కూడా పెళ్ళి ఆలోచన విరమించుకున్నాను. ఒకసారి సెలవులకు అమ్మా నాన్నను చూడాలి. ఇక నాకు ఇంకో 5 సంవత్సరాలలో రిటైర్మెంట్ ఉన్నది. నాన్న బాధ్యతలు చాలా తీరిపోయాయి అని సంతోషంగా అమ్మా నాన్నల కోసం వచ్చాను. ఈ ఊరు వచ్చాక శ్రేయ తల్లి జ్ఞాపకాలు నన్ను పిచ్చివాడిని చేస్తే తను ఎలా ఉందో అని 15 సంవత్సరాల తరువాత ఆమెపై ఆలోచన కలిగింది. ఎందుకో మనసు ఆమెను చూడాలనిపించింది. పెళ్లి చేసుకొని చక్కగా ఫ్యామిలీతో ఉందనుకున్నాను. ఎవరి టచ్లో లేను నేను. ఒక ఫ్రెండ్ని కలిసి ఆమె గురించి తెలుసుకున్నాను. అప్పుడు నా కాళ్ళ కింద భూమి కంపించిపోయి లోతుగా కూరుకొని పోతున్నాను అనిపించింది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. ఇప్పటి వరకు కూడా శ్రేయ తల్లి నా కోసం ఊపిరి బిగబట్టుకొని ఆమె మనసు నా కోసం ఎదురు చూస్తుంది అని తెలుసుకోలేకపోయాను. అలా ఆమెను చూసిన నేను వెంటనే తనను గట్టిగా కౌగలించుకొని ఏడ్చేశాను. నా స్పర్శకు నా మాటకు ఆమె మేల్కొంది. ఇంట్లో పెళ్ళి కాకుండా అంత వయసు వరకు ఉన్నదని నానా మాటలు అంటుంటే ఏదో సూసైడ్ ప్రయత్నం చేసి చచ్చిపోదాము అనుకుంది అంట. అది ఫెయిల్ అయ్యి హాస్పిటల్లో కొట్టుమిట్టాడింది. నన్ను చూసిన ఆమె మేల్కొంది, ప్రాణాలు నిలుపుకుంది. నాకు నీతో జీవితం కావాలి గిరి, లేదా నన్ను చచ్చిపోనియ్యి అని బాధగా అంటే వెంటనే హాస్పిటల్లోనే తాళి కట్టేశాను. తను కోలుకున్నాక ఇంటికి తీసుకుని వస్తే అమ్మా నాన్న కూడా అపురూపంగా చూసుకున్నారు. అప్పటికి నేను మిలిటరీలో నుంచి మంచి పొజిషన్లో ఉన్నాను. ఇంకొక 5 సంవత్సరాలైతే ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు అని దేశం కోసం వెళ్ళిపోయాను. శ్రేయ తల్లి కూడా అడ్డు చెప్పలేదు, బాధపడలేదు. నా జీవితంలో ఆమె ఉన్నందుకే ఆనందపడ్డది. విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే చెప్పింది. అలా 5 సంవత్సరాలు వీలైనప్పుడు వచ్చి ఇదే ఇంట్లో తనతో సంతోషంగా ఉండేవాడను. అలా శ్రేయ పుట్టింది. నా తల్లిదండ్రులు కూడా నాకు కుటుంబం ఏర్పడింది అని ఒకరి తరువాత ఒకరు వెళ్ళిపోయారు. నా రిటైర్మెంట్ అప్పటికి శ్రేయ 2 సంవత్సరాల పాప. ఇదే ఇంట్లో అమ్మా నాన్న లేరు అని నేను బాధపడుతున్న క్షణాన ఆర్మీ నుంచి పంజాబ్లో యువత మొత్తం చెడిపోతుంది డ్రగ్స్ వల్ల. మీకు ఓపిక ఉంటే ఇప్పటివరకు బోర్డర్లో పనిచేశారు, ఇప్పుడు దేశంలో పని చేయమని, అది మీకు ఇష్టమైతేనే అని అడిగారు. శ్రేయ తల్లి, శ్రేయ చిన్నది కదా, మనకంటూ ఆస్తులు ఏమీ కూడబెట్టలేదు. పంజాబ్లో పనిచేయటం అంటే మనము కలిసే ఉంటాము.
ఇక్కడ ఉండి ఈ జ్ఞాపకాలతో ఈ ఊరిలో మీరు ఏమీ చెయ్యలేరు. పాప భవిష్యత్తు కోసమైనా వెళదామని చెప్పింది. తన మాట తీసేయలేక పాపను తీసుకుని పంజాబ్ వెళ్ళాను. పంజాబ్కి పాకిస్తాన్ నుంచి డ్రగ్ బాగా సప్లై అవుతుంది. అది దేశం మొత్తం స్ప్రెడ్ అవుతుందని దాన్ని అరికట్టే టీంలో పనిచేశాను. అలా జీవితం సాగిపోతూ ఇక దరిదాపుగా అక్కడే సెటిల్ అవుదాము అనుకున్నాము. శ్రేయకు 23 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు చూస్తున్న శ్రేయ కాదు, చాలా అల్లరి పిల్ల. తనకు ఫ్రెండ్స్ అన్నా అందరితో ఉండటం అన్నా చాలా ఇష్టం. ఎప్పుడూ నన్ను అడిగేది, మనకి ఎవరూ లేరు నాన్న, బంధువులంటూ లేరా, మనం ఎటూ వెళ్ళము అని చాలా బాధపడేది. ఏం చెప్తాను, నాన్న పరిస్థితి బాగాలేక మా వైపు బంధువర్గం దూరమైనది. శ్రేయ తల్లి అలా చేసింది అని శ్రేయ తల్లి వైపు ఎప్పుడూ మమ్మల్ని పలకరించలేదు. అలా ఉన్నంతలో హ్యాపీగా ఉండేవాళ్ళం ముగ్గురం. బోర్డర్లో కదా, మా క్యాంపులోనే పాకిస్తాన్ ఎదవలు ఉన్నారని గ్రహించలేకపోయాం. ఒక నైటు ఇద్దరిని చాలా పకడ్బందీగా కిడ్నాప్ చేశారు. శ్రేయ తల్లిని చంపేశారు. శ్రేయాని అని ఏడుస్తుంటే భువికి చాలా బాధగా ఉంది. దేశాన్ని రక్షించటానికి ఉన్న సైనికుల కుటుంబాలపై ఇటువంటి దాడి చేస్తున్న వెధవలను ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. గిరిధర్, అందరూ బాధపడుతున్నారు అని నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు. ఏదైనా తెస్తాను అని అంటుంటే భీమ్ అప్పటికే వాళ్ళ ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ తీసుకుని భువి కోసం వస్తున్నాడు. భీమ్ భువికి తినుమా అని యాపిల్స్ కట్ చేసి ముక్కలు ఇస్తుంటే గిరిధర్ మనిషి ఆకారానికి భయంకరంగా ఉన్నాడు, కానీ మనసు మాట వెన్నలా అనిపిస్తుంది. గిరిధర్ భువిని, ఇతను నీకేమవుతాడమ్మా అన్నాడు. భువి నవ్వుతూ మా అన్నయ్య అన్నది. భీమ్ ఆ మాటకి ఎంత సంతోషించాడో చెప్పలేడు. భువి అన్నలు అన్నప్పుడల్లా భీమ్ మనసుకు నాకు చాలామంది ఉన్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. గిరిధర్ నీకులానే మంచి మనసున్న మనిషి అన్నాడు. భువి, అంకుల్, శ్రేయకి ఏం జరిగిందో క్లియర్గా చెప్తే మా ఇంట్లో 2 డాక్టర్లు ఉన్నారు. తనను మామూలు మనిషిని చేయగలుగుతాం అంకుల్ అని అన్నది. గిరిధర్, నాకు ఆ నమ్మకం వచ్చిందమ్మా. మీ మంచి మనసుతోనే నా బిడ్డ బాగవుతుంది అనుకున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.